ప్రభాస్ సినిమా అంటే ఈ రెండు పాయింట్స్ చాలా కామన్. ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సినిమా తెరకెక్కటం, మరొకటి ఆ సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండటం. మరి ఈ విషయంలో రాజాసాబ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందా? ఈ కామెడీ హారర్ ఎంటర్టైనర్ రన్ టైమ్ పార్ట్ 2 పై డౌట్స్ రైజ్ చేస్తోందా? సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్న రాజాసాబ్ సినిమా జనవరి 9న విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఒక్కరోజు ముందుగానే ఓవర్సీస్ లో ప్రభాస్ మారుతి మూవీ ప్రీమియర్స్ జరగనున్నాయి. యుఎస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ ఈ గురువారం నుంచి మొదలవుతాయి. దీంతో ప్రమోషన్స్ ని పీక్స్ లో చేయాలని చూస్తోంది రాజాసాబ్ టీం. ఇదంతా డార్లింగ్ ఫ్యాన్స్ లో సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తూ ఉన్న రాజాసాబ్ రన్ టైం విషయం మాత్రం పార్ట్ 2 ఉంటుందా లేదా అనే డౌట్స్ రైజ్ చేస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్టు రాజాసాబ్ సినిమా 3 గంటల 10 నిమిషాల రన్ టైంతో వస్తోంది. దీంతో 2 పార్ట్స్ లో చెప్పాల్సిన కథని డైరెక్టర్ మారుతి ఈ ఒక్క పార్ట్ లో చెప్పేందుకు ఇంత రన్ టైం లాక్ చేశారా అని డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే సినిమా కంటెంట్ మీద నమ్మకం ఉండడంతోనే రాజాసాబ్ మేకర్స్ 3 గంటల 10 నిమిషాల లాంగ్ డ్యూరేషన్ కి ఓకే చెప్పి ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమాల్లో రాజాసాబ్ మూవీనే ఎక్కువ రన్ టైంతో వస్తోన్న సినిమాలో విషయముంటే రన్ టైం పెద్ద ప్రాబ్లం కాదని ప్రూవ్ చేశాయి యానిమల్, పుష్ప 2 సినిమాలు. ప్రభాస్ కల్కి సినిమా 3 గంటల 1 నిమిషం డ్యూరేషన్తో వస్తే సలార్ సినిమా 2 గంటల 55 నిమిషాల నిడివితో వచ్చింది. ఆదిపురుష్ అయితే ఏకంగా 1 నిమిషం తక్కువ 3 గంటల రన్ టైంతో రాగా, సాహో, రాధేశ్యామ్ సినిమాలు 2 గంటల 30 నిమిషాల లోపు నిడివితో ఆడియన్స్ ముందుకొచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ అయితే ఏకంగా 3 గంటల 45 నిమిషాల రన్ టైంతో వచ్చింది. మరి చూడాలి ఊహించని రన్ టైంతో వస్తున్న రాజాసాబ్ పార్ట్ 2ని అనౌన్స్ చేస్తుందో లేదో.